ఎప్పుడు ఏ రోజు అరెస్ట్ చేయాలని చూస్తాండే తప్ప పరిపాలన మీద పట్టు పెంచుకుంటలేడు. పరిపాలన పక్కకు పెట్టిండు, అభివృద్ధిని పక్కకు పెట్టిండు. మాట్లాడే మాటలు చాలా అదిగా ఉన్నది. ఈరోజు ఏం చేసిండండి? ఇవాళ మేము అడిగాం, నిన్న కూడా అడిగిండు కేటీఆర్ గారు, అసెంబ్లీలో చర్చ పెట్టు, అవినీతి అంటే అసెంబ్లీ ద్వారానే నిరూపించు, అసెంబ్లీలోనే మాట్లాడు అని చెప్పిండు. అది పక్కకు పెట్టి చర్చకు రాండి, అది తీయండి అని అడిగితే ఇలా పేపర్ బెండిల్స్ తోటి వాటర్ బాటిల్ తోటి కొట్టి బయటికి పంపింది ఈరోజు ఎమ్మెల్యేలు. అంటే అడగడం తప్ప అని అడుగుతా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. తప్పు జరగలేదు నాయన, నువ్వు ఉంటే నిరూపించు అంటే నిరూపణ లేదు. ఇవాళ ప్రపంచ దేశ పటంలోనే హైదరాబాద్ను పెట్టిన వ్యక్తి, హైదరాబాద్ ప్రపంచ పటంలోనే చూపిన వ్యక్తి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారు లేనిది ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా? ఫార్మా రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా? ఇండస్ట్రీ రంగం పెద్ద ఎత్తున వచ్చేదా? ఇవి జరుగుతుంటే ఇవాళ హైదరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు అక్కడ అభివృద్ధిని చూసి. ఇవాళ ఏ వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, లేకపోతే లండన్లో ఉన్నామా అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే, ఈ బ్రాండ్ కాదు, నీ పేరే మారుస్తా, నీ రూపురేఖలు మారుస్తా, అరే గల్లీ గల్లీలో ఉన్న ఊళ్ళలో ఉన్న శిలాపలకాలు మారుస్తాను, మార్చు, సెక్రటరీ గేటు మారుస్తావు, మార్చు, అమ్మ బొమ్మలు మార్చావు, మార్చు. ఇదేం పద్ధతి? ఇలా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళ ఖర్చులు ఉంటాయి, అక్కడి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది, తెచ్చిన వెహికల్ కూడా ట్రాన్స్పోర్ట్తో సహా అక్కడ ఇచ్చాడు. నీకు అందులో లెక్క తప్పుడు చూపించు. ఆ విధంగా ఈరోజు చేస్తే దాంట్లో అవినీతి అంటావు. అవినీతి అనబట్టి 4 నెలలే ఒక్కటి కూడా దొరకబట్టపోతే ఇది కక్ష సాధింపు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు నువ్వు అనుకుంటాను, మా సుదర్శన్ రెడ్డి గారు అన్నారు శాంతియుతంగా చేస్తారు. శాంతియుతం కాదు, మా చేతులు ఉండదు. కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తే మా చేతులు ఉండదు. ఇలా ఏమొస్తో తెలంగాణ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున పోయిందో అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఊరుకుంటామైంది. ఇలా గ్రామాలనే ఒక్కొక్క గ్రామంలో చర్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి. ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేయి, నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి. ఆయన కూడా అంటాడు కదా, నువ్వు తప్పు నా మీద ఏం పెట్టి అరెస్ట్ చేస్తావు, చేయమంటాడు కదా, చేయరాదు.